ఇది మనిషా లేక ఒక మాంసపు ముద్ద? అవును ప్రియులారా, మనందరి పాపము యేసు మీద మోపబడితే యేసు ఏమైనాడో తెలుసా? ఆ 2 కర్రల మీద, ఆ భూమికి ఆకాశానికి మధ్య ఒక మాంసపు ముద్దలాగా వేలాడుతున్నాడు. వేలాడుతుంటే ఆ దారిని పోయేటోళ్ళు అనుకుంటారట, ఆహా ఆహా అని పలుకుతూ విస్మయం పొందుతూ, ఇది మనిషేనా, ఇది ఒక మాంసపు ముద్ద, ఏంటి ఇతగాడు ఇట్లున్నాడు అని అంటారు. అంటే అతని చుట్టూ ఉన్న మనుషులు, ఆ యెరూషలేము ప్రాంత వాసులు అతన్ని అట్లా తయారు చేశారు. ఇంత కీడు చేస్తే ఇప్పుడు ఏం చేయాలి ఈయన? అమ్మ వింటున్నారా? ఎంత కీడు చేస్తే ఆయన ఏం చేయాలనంటే, దైవత్వము కలిగిన వాడు, ఆత్మాభిషేకము కలిగిన వాడు గనక ఆయన ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తున్నాడు. ఎలా మేలు చేస్తున్నాడో చదవనా ఒక మాట? లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు ఇట్లా అన్నారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. మేలు చేశాడంటారా, కీడు చేశాడంటారా? తండ్రి నన్ను ఒక మాంసపు ముద్దలాగా వేలాడదీశారు ఈ మనుషులు, కాబట్టి నన్ను ఇలా బాధ పెట్టిన వారి మీద ఒక దూతను పంపించి చేయాల్సిన కీడు చెయ్యు అని ప్రార్థించలేదు. లేకపోతే నా ఉసురుమంట మీకు తగలా అని కూడా అనలేదు. నన్ను ఇలా చేసినందుకు దేవుడు మీకు తగిన ప్రతిఫలం చేస్తాడురా అని శాపనార్థాలు కూడా పెట్టలేదు. నన్ను ఇలా బాధిస్తారా, నాకు టైం రాని మీ అంతు తెలుస్తాను రాని బెదిరించలేదట కూడా. దేవునికి స్తోత్రం. పేతురు ఆ మాట రాస్తాడు, ఎంతగా వాళ్ళు కీడు చేసిన వారిని ఒక్క బెదిరింపు మాట కూడా అనలేదట. చదువుతాను చూడండి ఆ మాట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడాలని మనవి చేసి 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఎవరిని బదులు దూషించలేదు, ఎవరిని బదులుగా బెదిరించలేదు, ఎవరి మీద శాపనార్థాలు పెట్టలేదు. కారణం ఏంటో తెలుసున? అతనిలో ఆత్మాభిషేకం నిలిచి ఉన్నందున కీడు చేసిన వారికి చెప్పండి ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి, ఏం చేస్తున్నాడు? టరడరడా మాట్లాడడం సులభమే, దెయ్యాలు మాట్లాడతాయి. నేను మళ్ళీ చెబుతున్నాను, గంతులేసి చెమట్ల పట్టినట్లుగా ఓ కబ 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 డ్యాన్సులు వేయొచ్చు, అది దెయ్యాలు కూడా వేస్తాయి పూనకాలు. కానీ దేవుని ఆత్మాభిషేకము కలిగిన వారిలో ఈ గుణము కనబడ్డం ఇదంతా సామాన్యమైన విషయం కాదు. నేను ఈరోజు ఉదయం పాస్టర్ గారి ఇంట్లో బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. మన కీడు చేస్తున్న వాళ్ళకి మనం మేలు చేస్తున్నప్పుడు, మన జీవితం అలా ఉంటున్నప్పుడు, అరే నేనెలా ఎలా ఉండగలుగుతున్నాను అని నువ్వు బ్రతికిన బ్రతుకు నీకే ఆశ్చర్యాన్ని కలిగించాలి. వినండి ఈ మాట. నేనా బాగా సాటి మనిషిగా మేలు చేస్తున్నది, నన్ను కీడు చేసిన వాడిని క్షమించి ప్రేమతో చేర్చుకుని ఈ బుద్ధి నాకు ఎట్లొచ్చిందని నీ బ్రతుకు నీకే ఆశ్చర్యం కలిగినట్లుగా ఉంటే ఎస్, నీ లోపల ఆత్మాభిషేకం నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇది 2వ గురుతు. ఆత్మాభిషేకం పొందిన వారు పాపము, నీతి, తీర్పును గూర్చి ఒప్పింప చేయబడతారు. అది ఒక అనుభవం అయితే, దేవుని ఆత్మాభిషేకం కలిగి ఉన్నటువంటి వారు దేవుని పిల్లలారా, కీడు చేసిన వారికి కూడా వారు ఏం చేస్తారు? మేలు చేస్తారు. ఇది 2వ సంగతి. 3వ సంగతి చెప్తాను చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. వెంటనే చూస్తున్నారు కదా ఈ మాట, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. అమ్మ వింటున్నారా? దేవుని ఆత్మాభిషేకం పొందిన తరువాత, పావురం వలె దేవుని ఆత్మ యేసు మీద దిగిన తరువాత, ఆయన బాప్తిసమైన తరువాత జరిగిన పని ఏంటో ఈ వచనంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడట? త్రోసుకొని వెళ్ళిపోతున్నాడట. వినండి, యేసును శోధించడానికి సాతానుడు యేసును తీసుకువెళ్ళలేడు. వింటున్నారా ఈ మాట? యేసును శోధించడానికి సాతానుడు యేసును త్రోసుకొని వెళ్ళలేడు. కనుక ఆ ప్రభు పరీక్షించబడ్డం అవసరం, తన ప్రభు శోధించబడ్డం అవసరం అని ఎరిగిన దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మశక్తి కలిగిన యేసు
ఇప్పుడు దేవుని ఆత్మాభిషేకం కలిగిన ఈ ప్రభు మరొక 3 అనుభవాల గుండా వెళ్తున్నాడు. ఆత్మాభిషేకం పొందిన వారికి ఈ 3 అనుభవాలు ఉంటాయి. దేవుని ఆత్మాభిషేకం ఎవరిలో నిలిచి ఉంటుందో వారు ఈ 3 అనుభవాల గుండా యాత్ర చేస్తారు. మొదటి అనుభవం ఏంటనంటే వారు సాతాను చేత శోధించబడతారు. స్తోత్రం చెప్తారా? స్వరాలు చప్పగా ఉన్నాయి, చెప్పండి స్తోత్రం చెప్తారా? మనము దేవుని ఆత్మాభిషేకం కలిగిన వారమైతే మనం ఎక్కడికి నడిపించబడతామో తెలుసా? సాతాను చేత శోధించబడుటకు ఆయన మనం తీసుకుని వెళ్తాడు. కొంతమంది నాతో వచ్చి అంటారు, అన్నా చాలా శోధనలు వచ్చేస్తున్నాయి అన్న అంటారు. నేను అంటాను, అంత బాగా వస్తున్నాయా బ్రదర్ అంటాను. అవునన్నా, నేను భరించలేకుండా వస్తున్నాయన్నా, సైతాను భలే శోధించేస్తున్నాడన్నా అంటారు. నువ్వెంత ధన్యుడు తమ్ముడు అంటాను. అనగానే వాళ్ళకి భలే ఆశ్చర్యం, ఇదేంటన్నా నేను శోధనలో చచ్చిపోతున్నాను, నేను బాగా శోధించబడుతున్నాను అంటే నువ్వెంత ధన్యుడు అంటావేంటన్నా అంటారు. అవును, నీ లోపల దేవుని ఆత్మాభిషేకం నిలిచి ఉంది కనుకనే దేవుని ఆత్మే నీవు సాతాను చేత శోధించబడ్డానికి నేను సైతాను యొద్దకు త్రోసుకుని పోతున్నాడు. శోధనలు పొందని క్రైస్తవులు స్తోత్రాలు చెప్పడానికి పనికిరారు. రాణి శోధనలు ప్రియులారా, అది దుష్టుని వలన వస్తాయో, లోకం వలన వస్తాయో, మన శరీర స్వభావాన్ని వలన వస్తాయో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ శోధనల వరకు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రియులారా శోధించబడ్డానికి నిన్ను ఉంచుతాడు అక్కడ. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మీద దేవుని అభిషేకం నిలిచి ఉంది గనక ఆయన ప్రియులారా శోధించబడ్డానికి నడిపించబడ్డాడు. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను చూడండి. అడవి మృగాల మధ్యలో బ్రతికాడు. దేవుని ఆత్మాభిషేకం పొందిన వారు ఖచ్చితంగా అడవి మృగాల లాంటి మనుషుల మధ్య బతకాల్సిందే. నాకంతా ప్రేమగా చూసిన వాళ్ళు కావాలి అని కోరుకోకో. ఈ అంతా నాకు బాగా ప్రేమించిన వాళ్ళ మధ్య ఉంటాను. నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను ఆదరించిన వాళ్ళు, నన్ను మంచిగా చూసుకున్న వాళ్ళు, లేకపోతే నన్ను అందనాలు ఎక్కించిన వాళ్ళు, నన్ను స్మూత్గా తోమినోళ్ళు, నన్ను చాలా బాగా షుగర్ కోటెడ్ మాటలు చెప్పిన వాళ్ళు, వీళ్ళంతా మధ్య ఉంటే నా బతుకు సుఖంగా ఉంటుంది అనుకుంటారు. లేదు, నువ్వు దేవుని ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తివైతే నీకు ప్రతికూలంగా ఉన్న మనుషుల మధ్యనే ఆయన ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయనంట, దేవా నాకు సహనం నేర్పించును ఆయన, నాకు సహనం నేర్పించును ఆయన అని రోజు ప్రార్థన చేస్తున్నట్ట. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన వ్యతిరేకించే మనుషులను బోల్డెన్ మంది లేపుతుంటే మళ్ళీ అంటున్నాడు, ఇదేమి దేవా, నాకు సహనం నేర్పించమని నేను నిన్ను ప్రార్థన చేస్తే నాకు వ్యతిరేకంగా తయారయ్యా మనుషులు లేపినావేంటి నువ్వు అని అంటే, లేకపోతే నీకు సహనం ఎట్లా వస్తుంది? వాళ్ళు నీకు అవసరం. నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషులు నీకు లేకపోతే ప్రేమించడం ఏంటో ఎలా ఎక్సర్సైజ్ చేస్తావు? సహనం చూపడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? దీర్ఘశాంతము చూపడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? వాత్సల్యం చూపడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? కనికరించడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? దయ చూపడం ఏంటో ఎలా నేర్చుకుంటావు? మంచితనం ఏంటో ఎలా నేర్చుకుంటావు? కాబట్టి ఆత్మ లక్షణాలు నీ లోపల రావాలనంటే అడవి మృగాల్లాంటి మనుషుల మధ్య నీ ఉండడం అవసరం. వద్దనుకుంటే నీ లోపల అభిషేకం లేనట్లే. నాకంత ప్రేమగా చూసిన వాళ్ళు కావాలి, నేను అనుకున్నది వాళ్ళు చేసేయాలి, నా మాట నెగ్గిపోవాలి, నాకంతా పూల పానుపులాగా ఉండాలి బతుకనుకుంటే అది ఆత్మాభిషేకం నిలిచిన వారి గుణం కాదు. దేవుడు నిన్ను వ్యతిరేకించే మనుషుల మధ్య నిన్ను ఉంచాడు. అది నీ కుటుంబమా, లేక అది నీ ఆఫీసా, లేకపోతే నీ యొక్క డ్యూటీలోనా, నీ కంపెనీలోనా, నీ కాలేజీలోనా, చివరికి నీ సంఘములోనా, చివరికి నీ రక్త బంధువుల్లోనా, అడవి మృగాల్లాంటి మనుషులు నిన్ను పీక్కు తినబోతున్నారు. ఎందుకు? వాళ్ళందరి మధ్యలో నిన్ను పెట్టాడనంటే వాళ్ళందరి మధ్యలో ఉంటే ఆత్మఫలము నీ లోపల బయటికి వస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ గుణాలన్నీ రావాలనంటే పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అడవి మృగాల్లాంటి మనుషుల మధ్య మనల్ని ఉంచుతాడు. స్తోత్రం చెబుదామా? యేసు ప్రభువారు ఆత్మాభిషేకం పొందిన తర్వాత సాతాను యొద్దకు శోధించబడ్డానికి త్రోసుకొని పోబడ్డాడు. రెండవది అడవి మృగాల్లాంటి మనుషుల మధ్యలో అడవి మృగాల మధ్య పెట్టబడ్డాడు. మనం అడవి మృగాల్లాంటి మనుషుల మధ్య ఉంటాం. కానీ ఇందులో ఒక శుభవార్త ఉంది.
ఏంటా శుభవార్త? సైతాను చేత శోధించబడ్డానికి త్రోసివేయబడిన అడవి మృగాల మధ్య ఉన్న ఒక అద్భుతమైన పని ఆత్మాభిషేకం పొందిన వారికి ఉంటుంది. ఏంటో చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంది. మరియు దేవదూతలు ఆయనకు ఏమి చేయుచుండిరి? చెప్పండి ఏమి చేయుచుండిరి? పరిచర్య చేయుచుండిరి. దేవుని ఆత్మాభిషేకం నిలిచున్న వారికి ఎవరి పరిచర్య అందుబాటులో ఉంటుందంటే దేవదూతల పరిచర్య అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, బ్రదర్ మేము సువార్త విన్నాము, దాని యందు విశ్వాసం ఉంచాము, దేవుని ఆత్మ మా లోపల ఉన్నాడని అర్థమవుతుంది, మేము శోధించబడ్డాన్ని నడిపించబడుతున్నాము, కరెక్టే. అడవి మృగాల లాంటి మా తోటి ఉద్యోగస్తుల మధ్య, మా కుటుంబీకుల మధ్య నలిగిపోతున్నాం, ఇది కూడా కరెక్టే. కానీ దేవదూతలు మాకు సేవ చేయట్లేదండి అని మీరు అంటారేమో. చూపించమంటారా దేవదూతలు ఎలా సేవ చేస్తారో? అలా అయితే నాతో చూడండి ఈ మాట. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఎవరంట? యెహోవా దూతలు. ఎవరు చెప్పండి? యెహోవా దూతలు. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, యాజకులు తన సేవకులు యెహోవా దూతలుగా ఆత్మచేత నడిపించబడుతూ, సైతాను చేత శోధించబడుతూ, అడవి మృగాల లాంటి మనుషుల మధ్య నలిగిపోతున్న వారికి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తన సేవకులను లేపుతాడు. వారి నోట వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు, వారి నోట వారి హెచ్చరించే మాటలు దేవుడు పెట్టి సేవకుల పరిచర్యను మనకు దగ్గరగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇది 3వ సంగతి. వినండి ప్రభునందు ప్రియులారా, ఆత్మాభిషేకం మన లోపల నిలిచివన్న మాట నిజమైతే ఒప్పింప చేయబడతాము 3 విషయాలలో. 2వది ప్రియులారా, మనం మేలు చేస్తాము, అది 2వ సంగతి. 3వ సంగతి, ఆత్మ నడిపింపులో శోధనకు వెళ్తాము, అడవి మృగాల లాంటి మనుషుల మధ్య ఉంటాము, దేవదూతల పరిచర్య కూడా మనం పొందుతాం. 4వ సంగతి చెబుతాను, నాతో రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇవి ఆత్మాభిషేకం మనకు వస్తే ఏమొస్తుందన్నమాట? మొట్టమొదట మాట ఏంటనంటే శక్తి. చెప్పండి, దేనికి శక్తి? దేనికండి శక్తి? ఎవడ కొట్టడానికి ఆ శక్తి? వినండి ప్రియులారా, దేవుని ఆత్మాభిషేకం మన లోపల నిలిచి ఉంటే మనకు వచ్చేది శక్తి. దేనికి శక్తి అంటే ఎవండి, ఈ భూమి మీద మనుషులు కొట్టడానికో ఎవరితో పోట్లాడి పెట్టుకోవడానికో కాదు ఈ శక్తి. ఈ శక్తి దేనికో చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం నేను 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కాబట్టి మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అందంతటను బూది గంతముల వరకును నాకు మీరు ఏమయ్యుందురు? శక్తి దేనికి? చెప్పండి శక్తి దేనికి? సాక్ష్యం ఇచ్చుట కొరకు. వినండి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున గుడిలో సాక్ష్యాలు చెప్పమంటే చాలా బాగా చెప్తారు, అవునా కాదా చెప్పండి? గుడిలో మన పాట పాడుతున్నప్పుడు, ఆరాధించినప్పుడు డ్యాన్స్ వేయమంటే కొన్ని చర్చిల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు మాకు అర్థం కావడం లేదు. వీళ్ళు అంత బాగా డ్యాన్సులు వేసేస్తున్నారు వీళ్ళంతా. వినండి, ఒక మాట చేద్దాం, బయటికి వెళ్దాం. మనం దేవుని ఆత్మాభిషేకం కలిగిన వాళ్ళం కదా, మనం ఇక్కడ సాక్ష్యాలు చెప్తాము, ఇక్కడ డాన్సులు వేసి ఆరాధిస్తున్నాం. ఏమిటండి డాన్సులు అంటే? మళ్ళీ అంటారు, దావీదు వలె నాట్యం ఆడి తండ్రి నిన్ను ఆరాధించున్నాను ఉంది కదా బ్రదర్, అందుకే మేము దావీదులాగా నాట్యం వేస్తున్నాం. దావీదు గుడిలో డ్యాన్స్ వేయలేదు, రోడ్డు మీద ఏడిసాడు. దావీదు గుడిలో డ్యాన్స్ వేయలేదు. దావీదు నిబంధన మందసం ఆ రోడ్ల మీద వస్తుంటే సిగ్గు విడిచి తన దేవుని స్తుతించడానికి బయట డాన్సులు వేశాడు. ఈ రోజున బయటకు వచ్చి డ్యాన్సులు వేయమనండి చూద్దాము, బయటకు వచ్చి దేవునికి వచ్చి సాక్ష్యం ఇవ్వమనండి చూద్దాము. అక్కడ మన జమ్మ పలకదు. జమ్మ అంటే నోరు అని అర్థం లేండి, నోరు రాదు అక్కడ చెప్పడానికి. ఇక్కడ చెప్పమనండి, సీరియల్ కథలాగా 3 రోజులు చెప్తారట సాక్ష్యాలు. ఇదే మా కథ సీరియల్ చెప్పండి, 3 రోజులు తిప్పుతారు ఈ రీలంతా కూడా. వాళ్ళు తాగిన ఏమండి బ్రాందీ బాటిల్ డొక్కుల పేర్లు, సిగరెట్ డొక్కుల పేర్లు, గెంతిన గోడలు, చూసిన సినిమాలు, తిరిగిన అమ్మాయిలు, ఈ చెత్తంతా మొత్తం చుట్టి మన నెత్తి మీద పోస్తారు. మళ్ళీ ఏంటంటే నా సాక్ష్యం చాలా పెద్దది, 3 రోజులు కావాలి నాకు. ఎందుకు 3 రోజులు? ఎందుకంటే ఆ చెత్తంతా మన బుర్రలో పోసేయడానికి 3 రోజులు కావాలట. వినండి ప్రియులారా,
వినండి ఈ మాట, పరిశుద్ధాత్మాభిషేకం అని నిలిచి ఉంటే మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోము. ఎవరి గురించి చెబుతామంటే, ఏ దేవుడైతే ప్రేమించాడో, ఏ దేవుడైతే కృపతో పిలిచాడో, ఏ దేవుడైతే పాపాన్ని గురించి ఒప్పించాడో, ఏ దేవుడైతే మనల్ని తన బిడ్డగా చేసుకున్నాడో, ఏ దేవుడైతే మనల్ని నడిపిస్తూ ఉన్నాడో, ఏ దేవుడైతే పోషిస్తున్నాడో ఆయనను మనము గొప్ప చేస్తాం. దేవునికి స్తోత్రం చెబుదామా? సరే వినండి, ఇంతకీ శక్తి దేనికి అంటే ఆయనను గూర్చి ఏమివ్వడానికి, సాక్ష్యం ఇవ్వడానికి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున దేవునికి కావలసింది మందిరములో శిష్యత్వం చేసేవాళ్ళు కావాలి, మందిరం బయట సాక్ష్యం ఇచ్చేవారు కావాలి. ఈ రెండు క్రైస్తవ సంఘాల్లో లోపిస్తున్నది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకులాగే కూర్చుని శిష్యత్వం చేసి వాక్యం నేర్చుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఏమండి, మందిరంలో శిష్యత్వం చేయాలి, మందిరం బయట సాక్షులం అయిపోవాలి. అదే క్రైస్తవ్యం అంటే. దీనికి భిన్నంగా ఉంటే మనం క్రైస్తవం చేయట్లేదని అర్థం. మందిరము లోపల దేవుని సత్యాలు నేర్చుకోవడానికి రండి, డిసైపుల్స్ అయిపోదాం. ఇక్కడ మందిరం బయటకు వెళ్దాం, ఆయన గురించి విట్నెసెస్ అయిపోదాం. ప్రియులారా, ఈ రోజున దేవుడు తన ఆత్మాభిషేకం నిలిచి ఉన్న వారికి తన శక్తినిచ్చి సాక్షులుగా మారుస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండో సంగతి ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? దేవుడు మనకిచ్చిన ఆత్మ శక్తినిచ్చిన ఆత్మ. రెండో మాట, ప్రేమనిచ్చిన ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తే, వినండి మళ్ళీ మీతో చెబుతున్నాను, పరిశుద్ధాత్మాభిషేకం మనలో నిలిచి ఉన్న మాట నిజమైతే ఆయన దేవుని ప్రేమను మన హృదయములోకి తీసుకొచ్చి పెడతాడు. చూడండి, ఆ మాట చదువుతాను. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, చెప్పండి, మన హృదయములో ఏమి కుమ్మరించబడింది? మీరు బైబిల్ తెరవట్లా, చూడండి మళ్ళీ చదువుతాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ఏమి కుమ్మరించబడింది? దేవుని ప్రేమ కుమ్మరించబడింది. వినండి, మనము దేవుని సరిగా ప్రేమించే మనుషులం కాదు. వినండి, నేను కాదు, మీరు కాదు, ఎవరు కాదు. మనము దేవుణ్ణి ప్రేమించగలిగినంతగా ప్రేమించడం మనకు చేత కాదు. ఎందుకంటే మన హృదయం దుష్టత్వంతో నిండిపోయింది.